ఆంధ్రప్రదేశ్ వైపు మొంతా ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 28న కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందంది. తుఫాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇక వాయుగుండంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్కి దగ్గరికి చేరుతోంది. తీర ప్రాంతానికి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. మోంతా తుఫానుగా మారే అవకాశం ఉంది. మరో 24 గంటల పాటు సముద్ర పరివాహక ప్రాంతంలోనే కొనసాగి తీవ్ర తుఫానుగా 28వ తేదీ మధ్యాహ్నానికి కళింగపట్నం, మచిలీపట్నం మధ్య ప్రాంతం, కాకినాడ పరిసర సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు తీరం వెంబడి కొనసాగుతాయని ఇప్పటికే తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకి 6 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తోంది. అయితే ఈ రాత్రికి తుఫానుగా మారే అవకాశం కనిపిస్తుంది. తుఫానుగా మారిన తర్వాత ఈ ప్రభావం చాలా స్పష్టంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతానికి కనిపించే అవకాశం ఉంది. నెల్లూరు నుంచి కళింగపట్నం వరకు కూడా ఈ ప్రాంతాలంతా కూడా గంటకు 50 నుంచి పైబడినటువంటి బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా 27వ తేదీ రేపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బలమైనటువంటి గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు ఉన్న ఈ సమీపాన్ని మొత్తం అంతా కూడా తుఫాన్లు ఏర్పడేటువంటి పరిస్థితులున్న చెప్పుకోవచ్చు. గతంలో కానీ ఓగ్ని, జల్, అలాగే మిచాంగ్ ఇలాంటి తుఫాన్లన్నీ కూడా అక్టోబర్ మాసంలోనే ఏర్పడ్డాయి. అయితే ఈసారి ఇప్పుడు ఏర్పడినటువంటి మోంతా తుఫాను కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్య కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. చాలా బలమైనటువంటి గాలులను ఇచ్చే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ గరిష్ట వేగం, 110 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకి కూడా ఈ సమాచారాన్ని అందించింది. అన్ని జిల్లా కలెక్టర్లలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలోనూ, అనకాపల్లి, అలాగే అల్లూరు జిల్లాలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యుత్, వైద్య, పోలీస్, రెవెన్యూ అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు తుఫాను సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలకు అందిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఎక్కడెక్కడైతే తుఫాను సంబంధించిన సమయంలో సహకార కేంద్రాలు ఉంటాయో సహకార కేంద్రాలని సిద్ధం చేశారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమన్వయం చేసుకుంటున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. 28వ తేదీ ఉదయం నుంచి కూడా తీరం దగ్గరికి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయి. కాబట్టి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నష్టం జరిగే అవకాశం ఉంది. చెట్లు పడిపోయే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, అలాగే సెల్ టవర్స్ కానీ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సహకార చర్యలు అందించడం కోసం సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తోంది. తుఫాను హెచ్చరికల కేంద్రం ముందు నుంచి కూడా స్పష్టం చేస్తోంది. అల్పపీడనం ఏర్పడినప్పుడు 25వ తారీఖున
ఇది అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాత పరిసర సమీపంలో రూపాంతరం చెంది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి వాయుగుండంగాను ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఇది తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుంది. ముఖ్యంగా తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలు కొనసాగుతాయి కాబట్టి ఆ ప్రాంతాలని తుఫానుగా మారిన తర్వాత ఖచ్చితంగా వాతావరణ శాఖ అధికారులు, వాతావరణ అధ్యయన అధికారులు కూడా స్పష్టం చేస్తారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ గాలుల ప్రభావం ఉంది, తీరం దాటే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు. ప్రత్యేక బులెటిన్ని ఢిల్లీలో ఉన్నటువంటి భారత వాతావరణ శాఖ, విశాఖపట్నంలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ప్రత్యేకమైనటువంటి తుఫాను బులెటిన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి డాప్లర్ రాడార్ సెంటర్ సంబంధించి డాప్లర్ రాడార్ సాంకేతికతోటి ఈ ప్రభావం ఎలా ఉందో ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు. ఆ సమాచారాన్ని అధికారులకు, ప్రజలకు తెలియజేస్తున్నారు. అయితే ఈ మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా 2018లో తిత్లీ తుఫాన్, 2014లో విశాఖపట్నానికి హుద్హుద్ తుఫాన్, ఈ రెండు కూడా ఈ రకంగానే సముద్రంలో ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాటాయి. ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. గాలుల వేగం ఇప్పుడిప్పుడే గాలుల వేగం కనిపిస్తుంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో అయితే ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంది. కానీ తుఫాను వచ్చే ముందు నిశ్శబ్ద పరిస్థితి ఎలా అయితే ఉంటుందో అటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈ సాయంత్రం నుంచి కూడా తీరం వెంబడి దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయి. తుఫాను 28వ తారీఖు మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ కూడా మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు ఈ 3 తేదీలు కూడా వాతావరణ పరిస్థితుల వల్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తుఫాను తీరం దాటినప్పటికీ, తీరం దాటుతున్నప్పుడు తీవ్ర తుఫానుగా తీరం దాటుతుంది 28 మధ్యాహ్నానికి. కానీ తీవ్ర తుఫానుగా తీరం దాటినా క్రమేపీ బలహీనపడుతుంది. అది భూభాగం మీదకి వచ్చి బలహీనపడే అవకాశం ఉంది. భూభాగం మీదకి వచ్చిన తర్వాత కూడా తుఫానుగాను, అల్పపీడనంగాను, వాయుగుండంగాను, అల్పపీడనంగాను క్రమేపీ బలహీనపడుతుంది. ఈ సమయంలో 28 మధ్యాహ్నము అలాగే 29వ తేదీ కూడా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. 28వ తారీఖు, 29వ తారీఖు కూడా కోస్తాంధ్ర ప్రాంతాలు, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహించే పరిస్థితి ఉంది. మరోవైపు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం అప్రమత్తంగా ఉంది. ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈపీడీసీఎల్ సీఎండీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే విశాఖపట్నంలో వాల్తేర్ రైల్వే హెడ్ క్వార్టర్ డిఆర్ఎం కార్యాలయం ఉంది. ఇప్పటికే డిఆర్ఎం కార్యాలయం కూడా ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు ఉండే కారణం, మరోవైపు బలమైనటువంటి ఈదురుగాలులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా తుని ప్రాంతం, కాకినాడ, ఇతర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే ఈ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. 28వ తేదీన మధ్యాహ్నానికి తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. బలమైనటువంటి ఈదురుగాలుల ప్రభావం పొంచి ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ప్రజలంతా కూడా ప్రభుత్వం అధికారులు ఇచ్చేటువంటి సూచనలను పాటించి ప్రభుత్వ అధికారులకి సహకరించాలని కూడా అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లతోటి కూడా ఇప్పటికే టెలిఫోన్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు విశాఖపట్నంలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లా కలెక్టర్లకి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ని ఇస్తోంది, సమాచారాన్ని ఇస్తోంది. తుఫాను గమనాన్ని ఏ రకంగా, ఏ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే తీవ్ర వాయుగుండమైంది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారిన తర్వాత ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.